సింహరాశివారు ఈ నవంబర్ నెలలో మీ తలరాతను మార్చుకునే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు అడ్డుకున్న ప్రతికూల శక్తులు బలహీనపడ్డాయి. మీకు అర్థం కాని రీతిలో జరిగిన నష్టాలు, మీపై పడిన ఒత్తిడులు, మీరు చేసిన పుణ్యపనులు ఫలితం ఇవ్వకపోవడం. సింహరాశి వారికి నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో రెండు ప్రధాన గ్రహాలైన సూర్యుడు మరియు కుజుడు మీ రాశిపై ప్రత్యేక ప్రభావం చూపబోతున్నారు. మొదటిగా సింహరాశి అధిపతి అయిన సూర్యుడు నవంబర్ 20 నుండి డిసెంబర్ 2 వరకు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడం మీకు మహా శుభ సంకేతం. నవంబర్ 20 నుంచి సింహరాశి వారికి కనిపించే ఈ 7 శుభవార్తలు ఒకటంటే మరొకటి గొప్పవి. ఇవి చిన్న మార్పులు కావు, మీ జీవితానికి వెలుగునిచ్చే పెద్ద అడుగులు. మీ అదృష్టం తిరిగి పుంజుకుంటున్నదనడానికి స్పష్టమైన సంకేతాలు. ఈ నవంబర్ 20 నుంచి సింహరాశి వారి అదృష్టం ఒక్కో రోజు ఒక్కో మెట్టుపైకి ఎక్కేలా ఉంటుంది. ఇంతకాలం ఆగిపోయిన శుభ ఫలితాలు అన్నీ ఒక్కొక్కటిగా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక్కడ చెప్పబోయే 7 శుభవార్తలు సాధారణమైనవి కాదు అండి. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగిన పెద్ద శుభ సంకేతాలు. నవంబర్ 20 నుంచి సింహరాశి వారి జీవితం నిజంగా ఒక కొత్త మలుపుకు చేరుతుంది అండి. ఇంతకాలం మీరు అనుభవించిన ఒత్తిడులు, ఆలోచనలు, బంధాల్లోని గందరగోళం, డబ్బులు నిలిచిపోవడం, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ మీకు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇన్ని కష్టాలు ఎదురయ్యాయి అని మీరు మీ మనసులో ఎన్నిసార్లో అనుకున్నారు. కానీ నవంబర్ 20 నుంచి గ్రహస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు సూర్యుడు, బుధుడు, కుజుడు మీపై పెట్టిన ఒత్తిడి తగ్గిపోతుంది. ముఖ్యంగా సూర్యుడు మీకు అనుకూలంగా రావడం అంటే మీ రాశికి వెలుగు తిరిగి చేరినట్లే అండి. ఇది చిన్న విషయం కాదు. సింహరాశి వారికి ఇది అసలు శక్తి. ఈ తేదీ నుండి మీరు అనుభవించే మార్పులు ఒక్కో రోజు మీకు కొత్త ఆశను, కొత్త ప్రేరణను తీసుకురావడం మొదలవుతుంది. ఎన్నాళ్లుగానూ మీరు ఎదురు చూస్తున్న ఆ ఒక బ్రేక్ ఈ కాలంలోనే వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మీరు ఉత్సాహం కోల్పోయినా మీ అదృష్టం మాత్రం పూర్తిగా కోల్పోలేదు. అది కేవలం ఆలస్యమైంది అంతే. ఇప్పుడు ఆ ఆలస్యానికి ముగింపు ఈ కాలంలో సింహరాశి వారు ముందుగా అనుభవించేది మానసిక శాంతి అండి. మీ మనసులో చాలా కాలం నుంచి నిండిపోయిన బెంగ, భయం, ఆలోచనలు ఇవి ఒక్కసారిగా తగ్గిపోతాయి. మీరు మీ మాటలో ధైర్యం తిరిగి పొందుతారు. ఇంట్లో చిన్న చిన్న వాదనలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న అసౌకర్యాలు తగ్గిపోతాయి. ఎవరికైనా మధ్య దూరం ఉంటే ఈ సమయంలో ఆ దూరం తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో కూడా మీకు చాలా మంచి మార్పులు మొదలవుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు, ఎవరితోనూ కష్టంగా ఉన్న లావాదేవీలు, మీకు రావాల్సిన పేమెంట్స్, ఇవన్నీ ముందుకు కదిలే సూచనలు కనిపిస్తాయి. ఇలా ముందుకు కదిలే ఫైనాన్షియల్ ఎనర్జీ అంటే భవిష్యత్తులో పెద్ద లాభాలకు బీజం పడినట్లే. ముఖ్యంగా వ్యాపారం చేసే సింహరాశి వారికి కొత్త కస్టమర్లు, కొత్త డీలింగ్లు, పాత కాంటాక్టులు తిరిగి స్పందించడం, అప్రత్యక్ష లాభాలు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతోంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. మీ జీవితం ఎలాంటి మార్పుకు గురి కాబోతుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం. ఇంతవరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే భగవంతుని మీద భక్తితో, విశ్వాసంతో జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి. ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో చాలా మంచి పరిణామాలను అనుభవిస్తారు. పనిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ పని పట్ల సానుకూలంగా మాట్లాడటం మొదలు పెడతారు. ఎవరికైనా ప్రమోషన్ ఆలస్యమైతే అది ఇప్పుడు కదలడం మొదలయ్యే శక్తి ఉంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి మంచి రిజల్టులు వచ్చే సమయం. దీర్ఘకాలంగా ఉద్యోగమవలసిన వారికి ఆశించిన శుభవార్త వెంటపడే అవకాశం ఉంది. సూర్యుడు అంటే గౌరవం, ప్రతిష్ట, ఆత్మవిశ్వాసం. అనురాధ నక్షత్రం అంటే విజయానికి, కృషికి, పట్టుదలకు ప్రతీక. ఈ రెండు కలిసి రావడం అంటే సింహరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అనేక విషయాల్లో అద్భుతమైన పరిణామాలు మొదలవుతాయి. పాత సమస్యలు సర్దిపడటం, మీ మాటపై ఇతరులు నమ్మకం పెరగడం, మీరు చెప్పిన ప్రతి వాక్యం అదనపు బరువు కలిగి ఉండటం, ఇవన్నీ ఈ దశలో జరుగుతాయి. ముఖ్యంగా గత చాలా నెలలుగా మీరు ఎదుర్కొన్న చట్టపరమైన సమస్యలు, ఆస్తి సమస్యలు, వాదనలు, వివాదాలు, కోర్టు కేసులు ఇవన్నీ ఏదో ఒక రూపంలో సర్దిపడటం ప్రారంభమవుతుంది. మీ దారి ఎన్నాళ్లుగానో అడ్డుకున్న రహదారులు ఒకదాని తర్వాత ఒకటి తెరుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మొత్తంగా నవంబర్ 20 తర్వాత సింహరాశి జీవితం 2 దారుల్లో సాగుతుంది. ఒక దారి సూర్యుడు ఇచ్చే శుభాలు, ఎదుగుదల, అవకాశాలు. ఇంకొక దారి కుజుడు అస్తమయం ద్వారా వచ్చే టెన్షన్లు, ఖర్చులు, సంబంధాలలో చిన్న గండాలు. మీరు సైలెంట్ గా, కూల్ గా ఈ సమయం దాటితే
సూర్యుడు ఇచ్చే శుభం మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గుర్తింపు, క్రియేటివ్ లో పెద్ద అవకాశాలు, మీ పేరు వెలుగులోకి రావడం, మీ ప్రతిష్ట పెరగడం, ఇవి అన్ని నవంబర్ 20 తర్వాతే మొదలయ్యే శుభ సంకేతాలు. ఇదే సమయంలో సూర్యుడు ఈ నక్షత్రంలో ఉండటం వల్ల కళారంగం, మీడియా రంగం, రచనా రంగం, యూట్యూబ్, సినిమాటిక్ ఫీల్డ్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా ప్రెజెన్స్ ఉన్నవారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ టాలెంట్ ను ముందుకు తెచ్చే వ్యక్తులు, అవకాశాలు, పరిస్థితులు మీ వైపు తిరిగి చూడటం మొదలవుతుంది. మీ మాటలో దుఘత పెరుగుతుంది. మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ వ్యక్తి ఏదో ప్రత్యేకం అనేది ఇతరులకే అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో ఒక ముఖ్యమైన గ్రహబలం మీకు సవాల్ కూడా ఇస్తోంది. సింహరాశివారు రాశిచక్రంలో 5వ స్థానంలో ఉన్నవారు. మీ అధిపతి గ్రహం సూర్యుడు కావడంతో మీ ముఖంలో, మీ నడకలో, మీ చూపులో, మీ మాటల్లో ఒక రాజస్వభావం కనిపించకుండా ఉండదు. మీరు ఉన్న చోట మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. మీరు లీడర్షిప్ తో జన్మించినవారు. మీలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రభావశక్తి ఆల్ ఆర్ న్యాచురలీ గిఫ్టెడ్. మీరు ఎవరికి తక్కువ కాదనేది మీ జన్మ హక్కు. మీ న్యాయం, మీ నిజాయితీ, మీ అభిప్రాయంపై మీరు నిలబడే తీరు అన్ని కూడా సింహం వలె. మీ మాటకు గౌరవం రావడం మీ రాశి స్వభావం. మీ పక్కన వారిని కాపాడడంలో మీరు ముందుంటారు. కానీ అవమానం మాత్రం సహించరు. మీ ప్రేమ నిజమైనది, మీ ద్వేషం నిజమైనది. మీరు ద్రోహం చేసేవారు కాదు, కానీ మీకు ద్రోహం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోరు. మీ జీవితంలో మీరు ఎదగడం కేవలం శ్రమ వల్ల కాదు, మీ అంతర్ముఖ శక్తి వల్ల. ఈ నవంబర్లో ఆ శక్తి మరింత వెలుగు చూస్తుంది. సింహరాశివారు పుట్టుకతోనే నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు. ఏ పని వచ్చినా ముందుండి నడిపించాలన్న ఆత్మవిశ్వాసం వీరంతా సహజంగానే పెంచుకుంటారు. నవంబర్ 20 తర్వాత ఈ నాయకత్వం మరింత బలంగా బయటపడుతుంది. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోవాలో అనుమానపడ్డా కూడా ఇప్పుడు మాత్రం ఇదే సరైన దారి అని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. వారి మాటలోని స్పష్టత, ఆలోచనలోని దుఘత్వం, నిర్ణయాల్లోని పవర్ ఇవన్నీ కూడా ఈ కాలంలో మరింత పెరిగి సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మరింత రాజసంగా మార్చేస్తాయి. అసలుకి ఈ రాశి వారికున్న పెద్ద బలం ఆత్మవిశ్వాసం. ప్రపంచానికే తెలియకపోయినా తమ మనసులో మాత్రం ఒక మాట స్పష్టంగా ఉంటుంది: నేనెంతో కష్టపడి నాకు కావాల్సింది నేను తేవగలను అని. ఈ ధైర్యమే ఈ కాలంలో వారికి శుభాలను వరుసగా తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడే స్వభావం క్రమంగా తగ్గిపోతుంది. ముందుగా భయపడే పని కూడా ఇప్పుడు సులభమవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరూ ప్రోత్సహించాలి, ఎవరైనా నమ్మాలి అనిపించదు. తమపై నమ్మకం పెరిగినప్పుడే ఈ రాశివారి జీవితం సరిగ్గా ముందుకు కదులుతుంది. వాస్తవానికి సింహరాశి వాళ్ల మనసు ఎంతో పెద్దది. ఎవరు అడిగినా సాయం చేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా చాలు ముందుగా వారి దగ్గరికి వెళ్లి చేయూత ఇస్తారు. కానీ ఈ మంచితనంతో పాటు కొంచెం అహంకారం కూడా కలిసి ఉంటుంది. నవంబర్ 20 తర్వాత శుభాలు ఎక్కువగా రావడం వల్ల ఆ గర్వం కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా మాట కొంచెం కఠినంగా మారటం, ఎదుటి వాళ్లను చిన్నచూపు చూడటం, నా మాటే చివరి అనే ధోరణి రావడం వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోపం, అహంకారం తగ్గించగలిగితే మీ వ్యక్తిత్వం అందరికీ ఇష్టమయ్యేలా ప్రకాశిస్తుంది. సింహరాశి వారి మాటకు బలముంటుంది. వారు మాట్లాడే ప్రతి మాటకు ఒక పవర్ ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 20 తర్వాత మీరు చెప్పే మాటలు ఇంట్లోనూ, ఆఫీసులోనూ, వ్యాపారంలోనూ పెద్ద ప్రభావం చూపుతాయి. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం మాట కాస్త కఠినమవుతుంది. ముందున్నది ఎవరో, ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారో ఆలోచించకుండా నేరుగా మాటలు పేల్చేస్తారు. ఈ సమయంలో ముందు ఆలోచించు తర్వాత మాట్లాడు అనే అలవాటు పెంచుకుంటే మీ మాటే మీ అదృష్టం కదిలించే శక్తిగా మారుతుంది. సింహరాశి వారి మరో ముఖ్యమైన లక్షణం నమ్మకం. ఒక్కసారి ఎవరికైనా హృదయం తెరిచి ఇస్తే వారిని చివరి వరకు నిలబెట్టుకుంటారు. మాట ఇచ్చినా వెనక్కి తిరగరు. సంబంధాలలో ఈ నమ్మకం ఎంతో బలంగా ఉంటుంది. నవంబర్ 20 తర్వాత ముఖ్యంగా సంబంధాల విషయంలో శుభం పెరుగుతుంది. దూరమైన వ్యక్తులు దగ్గరవడం, మాట్లాడకపోయిన వాళ్లు మళ్లీ మాట్లాడటం, కుటుంబంలో శాంతి పెరగటం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రాశివారు ప్రేమను కూడా హృదయం నిండుగా ఇస్తారు. తమ జోడిని ఎంతో నిజాయితీగా ప్రేమిస్తారు. ఏది తప్పుడు, ఏది నిజం అనేదాన్ని చెప్పడంలో దాచదగిన అలవాటు వీరికి ఉండదు. అందుకే ప్రేమలో కూడా సంబంధాలు బలపడే అవకాశం ఉంది. లక్ష్యం సాధించడం విషయంలో సింహరాశి వాళ్లు రాజీలు చేసేవారు కాదు. ఒకసారి ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయకుండా విడిచిపెట్టరు. ఇదే కారణం నవంబర్ 20 తర్వాత వారు చేసే ప్రతి పని ఫలితంగా మారుతుందని. ఉద్యోగంలో ఉన్నవారికి ఇదే సమయం ఎదగటానికి, తమ ప్రతిభ నిరూపించుకోవడానికి, పెద్దవారి దృష్టిలో పడటానికి. వ్యాపారం చేసేవారికి
గతంలో కోల్పోయిన అవకాశాలు మళ్లీ తలుపు తడతాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పని మీద ఫోకస్ పెరగడంతో ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా మారుతాయి. డబ్బు విషయానికి వస్తే సింహరాశి వాళ్ళు డబ్బు వచ్చినప్పుడు పెద్ద మనసుతో ఖర్చు చేస్తారు. ఎవరి కోసం అయినా ఖర్చు చేయడంలో వెనుకాడరు. కానీ ఈ కాలంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నవంబర్ 20 తర్వాత డబ్బు వస్తోంది కాబట్టి మరింత పొదుపు చేయాలి అనే ఆలోచనతో ఉండటం చాలా ముఖ్యం. డబ్బు నిలవడం, సొమ్ము పేరుకుపోవడం ఈ కాలంలోనే ప్రారంభమవుతుంది. నవంబర్ 20 నుంచి సింహరాశి వారి జీవితంలో ఒక బలమైన మలుపు మొదలవుతుంది అండి. సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడం, కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చికంలో అస్తమించడం, ఈ రెండు పెద్ద గ్రహశక్తులు కలిసిరాగా సింహరాశి వారికి ఒకవైపు శుభాలు, మరోవైపు కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. మొదట శుభాలను చూసుకుంటే సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి రావడం అంటే ఇదే మీకు గౌరవం, హోదా, ప్రతిష్ఠ పెరిగే సమయం. మీరు ఏ పనిని చేపట్టినా నీ పనా అని అడిగే రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు నీ వల్లే జరిగింది అని చెప్పించే సమయం మొదలైంది. ఇంతకాలంగా నిలిచిపోయిన పాత సమస్యలు, కోర్టు కేసులు, పెండింగ్ అఫైర్లు, డాక్యుమెంట్ లేదా ప్రాపర్టీ సంబంధమైన విషయాలు నెమ్మదిగా పరిష్కారం దిశగా కదలడం మొదలవుతుంది. ముఖ్యంగా రచన రంగంలో, కళారంగంలో లేదా క్రియేటివ్ లో ఉన్న సింహరాశి వారికి ఇది ఒక బంగారు అవకాశాల కాలం. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. టీం మీను నమ్ముతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ మాటకు బలం ఉంటుంది. కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, ఇలా మీ నెట్వర్క్ పెరిగి పెద్దదవడం మొదలవుతుంది. కానీ అంతేకాకుండా కుజుడు అస్తమించడమే కొంత కఠినత తీసుకువస్తుంది. ఇది 4వ ఇంట్లో జరగడం వల్ల కుటుంబ శాంతి కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో టెన్షన్ రావచ్చు. మీరు తప్పు చేయకపోయినా బ్లేమ్ మీదే పడే పరిస్థితులు రావచ్చు. వ్యాపారం చేస్తే కొద్దిగా గట్టి పోటీ ఉంటుంది. కొంతమంది మీను మించి వెళ్లాలని ప్రయత్నిస్తారు. లాభాలు వచ్చినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాల కోసం, లైఫ్ స్టైల్ కోసం మీరు అనవసరంగా ఖర్చు చేసే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, గెస్ట్ సమస్యలు రావచ్చు. కానీ కుజుడు అస్తమయం తర్వాత అంటే డిసెంబర్ మొదటి వారానికి చేరుకునేసరికి కుటుంబంలో కొత్త శాంతి, భాగస్వామితో బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామి ద్వారా మోరల్ సపోర్ట్ బాగా లభిస్తుంది. మరొక ముఖ్య విషయం, సింహరాశి వారు వ్యాపారంలో నెంబర్ 1 అన్నది నిజమే. ఎందుకంటే వీరి స్వభావంలో ఉన్న నాయకత్వం, ఆత్మవిశ్వాసం, ఆర్గనైజింగ్ స్కిల్స్, డిసిషన్ పవర్ ఏ రాశికి ఉండదు. కానీ ఈ నవంబర్ 20 తర్వాత ఆ లీడర్షిప్ ఎనర్జీ ఇంకా ఎక్కువవుతుంది. ఒకే మాటతో మీ ముందున్నది మార్చగలిగే శక్తి వస్తుంది. మీ ప్రెజెన్స్ కి పవర్ పెరుగుతుంది. మీరు ఎక్కడ ఉన్నా మీ మాట వినిపిస్తుంది. మీకు సరైన గౌరవం దక్కుతుంది. మీను విమర్శించిన వాళ్లే తిరిగే మీ దగ్గరకు వస్తారు. పాత సమస్యలు ముగుస్తాయి. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ప్రాపర్టీ, డబ్బు, కెరీర్, ఆల్ పాజిటివ్ మూవ్మెంట్. నవంబర్ 20 నుండి సింహరాశి వారు నిజంగా జీవితం మారిపోయినట్టు అనుభవిస్తారు అండి. ఇది మాటలు కాదు. మీ మీద ఉన్న శని, రాహు ప్రభావంలోని భారాలు క్రమంగా తగ్గిపోవడం వల్ల వచ్చే అసలైన మార్పు. ఇంతకాలం మీరు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోవడం, మీపై మీరు నమ్మకం కోల్పోవడం, మీ మాటలను పట్టించుకోకపోవడం, మీరు చెప్పిందే తప్పు అని చూసే పరిస్థితులు, ఇవన్నీ మీ మనసులో ఒక మూలలో చాలా పెద్ద భారంగా పేరుకుపోయాయి. కానీ ఇప్పుడు ఆ భారమే తగ్గిపోతుంది. మీ మనసు ఒకసారి తేలిక పడిపోయిందంటే అదృష్టం దానికి దారి చేసినట్టు. అదే మీకు ఇప్పుడు జరుగుతోంది. నవంబర్ 20 నుంచి మీరు పెట్టే ప్రతి అడుగు ముందుకు లాక్కెళ్తుంది. వెనక్కి చూచే అవసరం కూడా రాదు. ఎందుకంటే మీరు గతంలో నిలిచిపోయిన చోట నుంచి మళ్లీ మొదలు పెట్టడం కాదు, కొత్త స్థాయిలో ప్రారంభించబోతున్నారని గ్రహాలే చెబుతున్నాయి. నవంబర్ 20 నుంచి మీ జీవితంలో మొదటగా కనబడేది కష్టాలు కరిగిపోవడం. ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో ఒకరు అడ్డుపడినట్టు, ఒక అదృశ్య శక్తి మీ మార్గాన్ని బ్లాక్ చేసినట్టు అనిపించేది. అది పని కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదో ఒక అనుకోని ఆటంకం అనుభవించి ఉంటారు. ఇప్పుడు ఆ గట్టి నిరోధాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు మాట్లాడిన మాటకు విలువ, చేసిన పనికి ఫలితం కనిపిస్తుంది. ఈ మార్పు మీకు నేను మళ్లీ పుట్టినట్టుంది అనే ఫీలింగ్ ఇస్తుంది. అదృష్టం తెరుచుకుంటుంది. చిన్న చర్యకే పెద్ద ఫలితం. గత 2 నెలల్లో మీరు ఎంత శ్రమ చేశారో దానికి కన్నా తక్కువ శ్రమ పెట్టినా ఇప్పుడు ఎక్కువ ఫలితం వచ్చేది. ఇది అదృష్టం తెరుచుకోవడమే. ఉదాహరణకు, మీరు ఏదైనా పని చేయడానికే రెడీ అవుతుంటే ఎవరో ఒకరు ముందే పంపినట్టుగా లాభకరమైన అవకాశం వస్తుంది. ఉద్యోగంలో మీ పేరే ముందుకు వస్తుంది. ఇంట్లో చెప్పిన మాట వెంటనే జరిగిపోతుంది.
ఒక చిన్న మాట, ఒక చిన్న మీటింగ్, ఒక చిన్న ఐడియా కూడా అనుకుని రీతిలో మిమ్మల్ని ఎదుగుదలకు తీసుకెళ్తుంది. నవంబర్ 20 నుండి ఈ లక్కీ బ్రేక్ రోజుకు ఒకసారి మీరు అనుభవిస్తారు. మీ మాటకు బలం. ఇంతకాలం మీరు ఎంత బాగా చెప్పినా, ఎంత మంచి మాట మాట్లాడినా ఎదుటివారు పట్టించుకోకుండా వేరే దారిలో వెళ్లేవారు. మీపై ప్రజలు అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకునేవారు. కానీ నవంబర్ 20 తర్వాత పరిస్థితి మారిపోతుంది. మీ మాటే చివరి మాటగా ఉండే పరిస్థితులు వస్తాయి. మీ మాట వినడం వల్ల ఎదుటివారికి లాభమని వాళ్లే గ్రహిస్తారు. ఇంట్లో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఆఫీసులో మీ మాట్లాడిన ఒక్క మాటతో మీ టీం మిమ్మల్ని బలమైన వ్యక్తిగా చూస్తుంది. మీ విజన్కు, మీ నిర్ణయాలకు ప్రజలు సపోర్ట్ చేస్తారు. మీ కలలకు రూపం, నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం. సింహరాశివారు కలలు ఎంత పెద్దవి అయినా వాటిని నిజం చేయడానికి ప్రయత్నాలు ఆపరు. కానీ ఈ మధ్య కాలంలో అనేక అడ్డంకుల వలన మీ ప్రోగ్రెస్ నిలిచిపోయింది. ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే సందేహాలు మీ మనసులో తిరుగుతూ వచ్చాయి. నవంబర్ 20 నుంచి మీరు వెనక్కి నెట్టిన ప్రతి కల, ఇంటి మార్పు, బిజినెస్ ఆరంభం, ఉద్యోగ మార్పు, విదేశీ విషయాలు, ఆస్తి ప్లాన్, ఇవన్నీ కదలడం మొదలవుతుంది. మీకు ముందుగా కనిపించని కొత్త మార్గం ఇప్పుడు ప్రత్యక్షమవుతుంది. మీరు ముందుకు వేయలేకపోయిన స్టెప్ ఇప్పుడు సులభంగా వేయగలుగుతారు. జీవితానికి వెలుగు, మనసులోని భయం, ఒత్తిడి తొలగిపోవడం. సింహరాశివారు బయటకి ధైర్యంగా కనిపించినా హృదయంలో ఎంత బాధ దాచినా ఎవరికి చెప్పరు. కానీ ఈ నెల నుంచి మీ మనసులోని భారమే ముందుగా తగ్గిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే బాధను మోయడం మానేసి భవిష్యత్తును నమ్మడం మొదలు పెడతారు. భయం, అనుమానం, కలత ఇవి తగ్గిపోతాయి. మీ మనసులో ఒక వెలుగు, ఓ పాజిటివ్ ఎనర్జీ, ఓ ధైర్యం నిండిపోతుంది. మీరు ముందుగా ఆగిపోయిన చోట ఆశ మళ్లీ పుడుతుంది. ఈ నవంబర్ 20 నుంచి సింహరాశి వారి అదృష్టం ఒక్కో రోజు ఒక్కో మెట్టుపైకి ఎక్కేలా ఉంటుంది. ఇంతకాలం ఆగిపోయిన శుభ ఫలితాలు అన్నీ ఒక్కొక్కటిగా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక్కడ చెప్పబోయే 7 శుభవార్తలు సాధారణమైనవి కాదు అండి. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగిన పెద్ద శుభ సంకేతాలు. ఇక్కడ చెప్పబోయే 7 శుభవార్తలు సాధారణమైనవి కాదు అండి. ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగిన పెద్ద శుభ సంకేతాలు. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే శుభవార్త. నవంబర్ 20 తర్వాత సింహరాశి వారి మొదటి పెద్ద శుభవార్త డబ్బు విషయంలోనే ఉంటుంది. ఎవరితోనూ చిక్కుకుపోయిన డబ్బు, మీరు అడిగినా ఇవ్వని బాకీలు, మీకోసం ఆమోదానికి వెళ్లి ఆగిపోయిన ఫైల్స్, పెండింగ్ గా ఉన్న పేమెంట్స్, ఇవన్నీ కదలడం మొదలవుతాయి. మీరు ఎప్పుడు రాని డబ్బు ఇది వచ్చేదా అని కూడా అనుకున్న వాటి మీద సానుకూల మార్పులు వస్తాయి. ఈ కాలంలో మీ అదృష్టం డబ్బు విషయంలో తిరిగి తెరుచుకుంటుంది. ప్రత్యేకంగా వ్యాపారం చేసే వాళ్లకి అర్ధాంతరంగా వచ్చిన లావాదేవీలు పూర్తవడం, కొత్త ఆర్డర్లు రావడం, ఇబ్బందుల్లో పెట్టిన ఫైనాన్షియల్ బ్లాకులు తొలగిపోవడం కనిపిస్తుంది. ఈ శుభవార్త అనేది మీ ఆర్థిక ప్రగతికి మొదటి బలమైన తలుపు. ఇక రెండవది, ఉద్యోగంలో మెప్పు పెరగడం, గుర్తింపు రావడం. ఈ కాలంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒక బలమైన శుభవార్త వస్తుంది అండి. మీ పనిని గుర్తించడం. ఇంతకాలం మీ పని చేసినా, శ్రమపడ్డా మీ మీద ఎవరూ మాట్లాడలేదన్న భావన ఉంటే ఇక నవంబర్ 20 తరువాత అది మారిపోతుంది. మీ మాట వినబడుతుంది. మీ పని గురించే మాట్లాడతారు. ఉన్నతాధికారులు మీపై సానుకూలంగా స్పందిస్తారు. మీరు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలకే మంచి ప్రశంసలు వస్తాయి. ఎవరికైనా ప్రమోషన్ ఆలస్యమైతే ఇప్పుడు ఆ ఫైల్ కదులుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్తే మంచి జవాబులు వస్తాయి. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి ఇది బంగారు సమయం. నిజంగా ఈ శుభవార్త మీ కెరీర్లో పెద్ద చరిత్రను సృష్టించే అవకాశం ఉంది. ఇక మూడవది, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కొత్త దారులు తెరుచుకోవడం. సింహరాశివారు స్వభావంగా నాయకత్వం ఉన్నవాళ్లు, నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్లు. ఈ గుణాలు నవంబర్ 20 నుంచి మరింత వెలిగిపోతాయి. వ్యాపారం చేసే వాళ్లకి ఇది అత్యద్భుతమైన శుభవార్త అండి. కొత్త కాంటాక్టులు, కొత్త డీల్స్, కొత్త ప్రాజెక్టులు మీ వైపుకు వస్తాయి. పాత కస్టమర్లు తిరిగి కనెక్ట్ అవుతారు. నిలిచిపోయిన డీలింగ్స్ మళ్లీ మొదలవుతాయి. మీరు అడగకుండానే అవకాశాలు మీ దారిలోకి వస్తాయి. ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్న వారికి ఇది సరిగ్గా సరిపడే సమయం. ముఖ్యంగా విదేశీ వ్యాపారం, ఆన్లైన్ సర్వీసులు, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న సింహరాశి వారికి పెద్ద శుభమార్పులు కనిపిస్తాయి. నాల్గవది, కుటుంబంలో శాంతి, అన్యోన్యత పెరగడం. ఇంతకాలం ఇంట్లో ఏదో ఒక చిన్నపాటి ఉద్రిక్తత, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్, చిన్నపాటి మాటల తేడాలు, ఇవన్నీ మీ మనసుకు బాధ కలిగించి ఉంటాయి. కానీ నవంబర్ 20 నుంచి ఇంట్లో చాలా పెద్ద శుభవార్త వస్తుంది. శాంతి. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో, పిల్లలతో, బంధువులతో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది. ఇంట్లో నవ్వులు, ప్రశాంతత, ప్రేమ, అర్థం చేసుకునే వాతావరణం తిరిగి వస్తాయి.
మీరు చెప్పే మాటలకు ఇంట్లో వారే ముందుగా స్పందిస్తారు. మీ శ్రేయస్సు గురించి ఆలోచించే మంచి శక్తి ఇంటికి మళ్లీ చేరుతుంది. కుటుంబాన్ని కుదించగలిగే శక్తి మీలో పెరుగుతుంది. 5వది, పిల్లలకు శుభ ఫలితాలు, మంచి అవకాశాలు. పిల్లల చదువు, ఉద్యోగం, హయ్యర్ ఎడ్యుకేషన్, విదేశీ అవకాశాలు, పరీక్షలు, ఏదైనా విషయంలో ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయి. నవంబర్ 20 తర్వాత పిల్లల విషయంలో ఒక పెద్ద శుభవార్త సింహరాశి వారికి తప్పక వస్తుంది. పిల్లలు తమ పని పట్ల మళ్లీ దృష్టి పెడతారు. పరీక్షల్లో మంచి రిజల్ట్లు, చదువుపై కాన్సంట్రేషన్ పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఉంటే ఇవి కూడా తగ్గిపోతాయి. విదేశీ చదువు కోరుకున్న పిల్లలకు మంచి వెళ్లే సూచనలు కనిపిస్తాయి. పిల్లల పురోగతి చూడటం సింహరాశి వాళ్లకు ఇదొక ఉపయోగకరమైన శుభ సంకేతం. 6వ శుభవార్త ఆస్తికి సంబంధించిన శుభ నిర్ణయాలు, స్టాక్ అయిన ప్రాపర్టీ వర్క్స్ క్లియర్ అవడం, ఇళ్లకు, భూములకు, ప్లాట్లకు, నిర్మాణానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా నవంబర్ 20 నుంచి శుభమార్పులు మొదలవుతాయి. మీరు అనుకుంటున్న ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం, చాలా కాలంగా రావలసిన పేపర్ వర్క్, రుణాలు, లీగల్ స్టెప్స్, ఇవన్నీ ముందుకు కదలడం మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన ప్రాపర్టీ రిలేటెడ్ డెసిషన్స్ ఇప్పుడు నిజంగా శుభాన్ని తీసుకువస్తాయి. పని వేగంగా, దిద్దుబాటు లేకుండా జరిగిపోతుంది. మీ చేతిలో ఉండే చిన్న ఆస్తులు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారి చూపే సూచనలు కనిపిస్తాయి. 7వ శుభవార్త ఆరోగ్యానికి ఆరట, మానసిక ప్రశాంతత తిరిగి రావడం. కొంతకాలంగా మీ ఆరోగ్యం, మీ మెంటల్ స్టేట్ పై చాలా ఒత్తిడి పడింది. మీ శరీరమే కాదు, మనసు కూడా అలసిపోయింది. కానీ నవంబర్ 20 నుంచి మీ శరీరంలో, మానసికంగా ఒక మంచి ప్రశాంతత కలుగుతుంది. శత్రువుల ఆలోచనలు, వ్యర్థ భయాలు, భావోద్వేగ తడబాట్లు తగ్గిపోతాయి. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం తిరిగి వస్తుంది. చిన్న మెడికల్ సమస్యలు తగ్గిపోతాయి. తలనొప్పి, ఒత్తిడి, గుండెదడ, యాంగ్జైటీ లాంటి సమస్యలు మెరుగుపడతాయి. ఈ ఆరోగ్య ఊరట సింహరాశి వారి జీవితం ముందుకు లాగడానికి చాలా కీలకం. శరీరం బాగుంటే పని వేగం కూడా బాగుంటుంది కదా. అయితే ఈ కాలంలో మీ గర్వం పెరిగితే, కోపం ఎక్కువైతే, డబ్బు వచ్చిందనే వెంటనే ఖర్చు చేస్తే, సంబంధాలలో స్పష్టత లేకుండా సైలెంట్ గా ఉంటే ఈ మంచి సమయం వృధా అవుతుంది. అంతే. కాబట్టి నవంబర్ 20 తర్వాత సింహరాశి వారికి శుభాలు భారీగా ఉన్నాయి. కానీ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. అయితే ఈ కాలంలో మీ గర్వం పెరిగితే, కోపం ఎక్కువైతే, డబ్బు వచ్చిందనే వెంటనే ఖర్చు చేస్తే, సంబంధాలలో స్పష్టత లేకుండా సైలెంట్ గా ఉంటే ఈ మంచి సమయం వృధా అవుతుంది. అంతే. కాబట్టి నవంబర్ 20 తర్వాత సింహరాశి వారికి శుభాలు భారీగా ఉన్నాయి. కానీ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి. జాగ్రత్తలు పాటిస్తే గ్రహాలు మీకోసం మిరాకిల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జాగ్రత్తలు పాటిస్తే గ్రహాలు మీకోసం మిరాకిల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ 20 నుండి సింహరాశి వారు నిజంగా జీవితం మారిపోయినట్టు అనుభవిస్తారు అండి. ఇది మాటలు కాదు. మీ మీద ఉన్న శని, రాహు ప్రభావంలోని భారాలు క్రమంగా తగ్గిపోవడం వల్ల వచ్చే అసలైన మార్పు. ఇంతకాలం మీరు ఏ పని చేసినా మధ్యలో ఆగిపోవడం, మీపై మీరు నమ్మకం కోల్పోవడం, మీ మాటలను పట్టించుకోకపోవడం, మీరు చెప్పిందే తప్పు అని చూసే పరిస్థితులు, ఇవన్నీ మీ మనసులో ఒక మూలలో చాలా పెద్ద భారంగా పేరుకుపోయాయి. కానీ ఇప్పుడు ఆ భారమే తగ్గిపోతుంది. మీ మనసు ఒకసారి తేలిక పడిపోయిందంటే అదృష్టం దానికి దారి చేసినట్టు. అదే మీకు ఇప్పుడు జరుగుతోంది. నవంబర్ 20 నుంచి మీరు పెట్టే ప్రతి అడుగు ముందుకు లాక్కెళ్తుంది. వెనక్కి చూచే అవసరం కూడా రాదు. ఎందుకంటే మీరు గతంలో నిలిచిపోయిన చోట నుంచి మళ్లీ మొదలు పెట్టడం కాదు, కొత్త స్థాయిలో ప్రారంభించబోతున్నారని గ్రహాలే చెబుతున్నాయి. నవంబర్ 20 నుంచి మీ అదృష్టం బలంగా పని చేయబోయే కాలం మొదలవుతోంది అండి. ఇంతకాలం నిలిచిపోయిన జీవితం మళ్లీ గాడిలో పడటం అంటే ఆ వేగాన్ని సరిగ్గా వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. శుభం ఎక్కువగా ఉన్నప్పుడు మనుషుల నుంచి వచ్చే పరీక్షలు కూడా పెరుగుతాయి. అదృష్టం తెరుచుకున్నప్పుడు మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లే పెద్ద సమస్యలు చేస్తాయి. అందుకే ఈ కాలంలో ఈ 5 జాగ్రత్తలు సింహరాశి వారికి బంగారపు నియమాలు. వీటిని పాటిస్తే మీ శుభం 10 పెరుగుతుంది. పాటించకపోతే ఫలితాలు ఆలస్యమవుతాయి. ఇప్పుడు ఒక్కో జాగ్రత్త ఎందుకు అత్యంత ముఖ్యమో పెద్దగా వివరంగా చూద్దాం. 1. కోపంతో మాట్లాడకండి. మీ కోపం మీ శుభాన్ని తగ్గేస్తుంది. సింహరాశి వారి స్వభావంలో నేరుగా చెప్పే తీరు, నిజం మాట సూటిగా చెప్పడం సహజం. కానీ ఈ సమయంలో మీ మాటే శక్తి, మీ మాటే ఆకర్షణ, మీ మాటతోనే పని జరగబోతుంది. అలాంటి సమయంలో చిన్న కోపం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. మీరు కోపంతో ఒక్క మాట మాట్లాడితేనే ఎదుటివాడు వెంటనే బాధపడే అవకాశం ఉంది. ఆఫీసులో ఉన్నవారు మీను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ మాటకు అంత బలం ఉంది కాబట్టి దాన్ని సాఫ్ట్ గా ఉపయోగిస్తే పెద్ద పెద్ద పనులు సులభంగా జరుగుతాయి.
కానీ అదే కోపంగా మాట్లాడితే మీరు కట్టుకున్న మంచి ఎనర్జీ ఒక్కసారిగా కోల్పోతుంది. అందుకే నవంబర్ 20 తర్వాత మీ కోపం తగ్గితే అదృష్టం మీకోసం రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. 2. గర్వం పెరిగే అవకాశం ఉంది. దాన్ని తగ్గించండి. శుభకాలంలో సింహరాశి వారికి వచ్చే పెద్ద ప్రమాదం ఇదే. మంచి జరుగుతుంటే, ప్రజలు మీ మాట వింటుంటే, మీకు పేరు ప్రతిష్ట పెరుగుతుంటే, చిన్నగా అయినా లోపల నాకు వచ్చినది నా వల్లే అనే ఫీల్ ఆగకుండా పెరుగుతుంది. ఇది సహజం, కానీ ప్రమాదకరం. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు ఇచ్చే శుభ ఫలితం ఒక బ్లెస్సింగ్. దాన్ని వినమ్రతతో స్వీకరించాలని గ్రహాలు సూచిస్తున్నాయి. గర్వం పెరిగితే సంబంధాలు దూరమవుతాయి. మీ వెనుక ఉన్నవారు మౌనంగా వెనక్కి వెళ్తారు. ముఖ్యంగా ఆఫీస్లో మీరు మాట్లాడే టోన్ కారణంగా మీ మీద అందరి దూరం పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ మాట సైలెంట్ గా, అహంకారం లేకుండా హంబుల్ గా ఉంటే మీ అదృష్టం అద్భుతంగా పనిచేస్తుంది. 3. డబ్బు వచ్చినంత మాత్రాన వెంటనే ఖర్చు చేయొద్దు. ఇది టెస్ట్ టైం. నవంబర్ 20 తర్వాత సింహరాశి వారికి డబ్బుతో సంబంధం ఉన్న కొన్ని శుభ సమాచారాలు రావచ్చు. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఇన్కమ్ రావడం, ఒక పెద్ద పేమెంట్ క్లియర్ అవ్వడం, ఇవి అన్ని జరిగే టైం. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. ఈ డబ్బు మీరు ఖర్చు చేయడానికి కాదు, భవిష్యత్తు కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడానికి వచ్చింది. వెంటనే షాపింగ్, అనెసెసరీ కొనుగోళ్లు, ఇంపల్సివ్ డెసిషన్స్ చేసే అలవాటు ఉంటే ఆపేయండి. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టండి. సేవింగ్స్ పై దృష్టి పెట్టండి. ఈ సమయం మీ ఫైనాన్షియల్ లైఫ్ ను మార్చే కాలం. డబ్బు వస్తుంది, కానీ దాన్ని ఉంచుకోవడం, దానిని పెంచుకోవడం మన జాగ్రత్త మీదే ఆధారపడి ఉంటుంది. 4. ఎవరి రహస్యాలను బయటపెట్టవద్దు. ఇది సంబంధాలను రక్షించే కీ పాయింట్. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త. ఈ కాలంలో మీ మాటకు బలం ఉంది. మీరు చెప్పినదే నిజమని అందరూ నమ్మే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఎవరైనా మీకు నమ్మకం పెట్టుకుని చెప్పిన మాటలను బయటపెట్టేసినా చిన్న విషయం పెద్దదైపోతుంది. అనెసెసరీ మిస్అండర్స్టాండింగ్స్, ఫైట్స్ రావచ్చు. మీ మీదే బ్లేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ శుభాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఆఫీస్ సీక్రెట్స్, ఈవెన్ చిన్నవి అయినా మీరు బయట చెప్పకపోతే మీపై విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసమే వచ్చే రోజుల్లో మీకు పెద్ద అవకాశాలు తెస్తుంది. 5. సంబంధాల్లో స్పష్టతతో మాట్లాడండి. మీ సైలెన్స్ అపార్థాలు తెచ్చిపెడుతుంది. మీరు సింహరాశివారు కదా, మీరు భావాలు లోపలే దాచుకుని బయటికి ఎక్కువగా చెప్పరు. కానీ నవంబర్ 20 తర్వాత ఈ అలవాటు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కి, అనెసెసరీ డిస్టెన్స్ కి, భావోద్వేగ గండాలకు కారణం అవుతుంది. మీరు మాట్లాడే మాట బలంగా ఉంది, అందుకే పాజిటివ్ గా చెప్పండి. మీ కోరికలు, మీ అవసరాలు, మీ సమస్యలు స్పష్టంగా చెప్పండి. దూరంగా ఉండకండి. మీరు స్పష్టంగా మాట్లాడితే మీ ఇంట్లో శాంతి వస్తుంది. ఆఫీస్లో టీం మీ మీద నమ్మకం పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. ఇది మీ హోల్ ఫ్యూచర్ కి చాలా ముఖ్యమైనది. మొత్తానికి ఈ కాలం సింహరాశి వాళ్లకు పునర్జన్మ లాంటిది. ధైర్యం పెరుగుతుంది, మాటకు బలం వస్తుంది, సంబంధాలు బాగుపడతాయి, పని మీద ఫోకస్ రెట్టింపు అవుతుంది, శుభవార్తలు వరుసగా వస్తాయి. మీ జీవితంలో వెలుగు మళ్లీ పుంజుకుని మీ ప్రతిభకు సరైన స్థానం వచ్చే సమయం ఇదే. నవంబర్ 20 నుంచి మీరు వేయే ప్రతి అడుగు ముందుకే వెళ్తుంది. వెనక్కి చూసే అవసరం కూడా ఉండదు.